రీసెంట్గా ఒక పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని సెషన్కి తీసుకొచ్చారు. ఎందుకో తెలియదండి, మా అబ్బాయి పెళ్లి చేసుకోని అంటున్నాడు. డాక్టర్కి చూపించాము, ప్రాబ్లం ఏమీ లేదన్నారు. ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత ఏం తెలిసిందంటే, వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక విషయంలో గొడవలు ఆడుతూనే ఉంటారు. ఎవ్వరు కూడా చిన్నగా కూడా కాంప్రమైజ్ అనేది అవ్వరు. ఒకరినొకరు అసలు అర్థం చేసుకోరు. ఈగోలు మాత్రం ఇద్దరికి చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పు చేసినా కానీ అసలు సారీ చెప్పకుండా ఎదుటి వాళ్ళని తిడుతూనే ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ అబ్బాయికి పెళ్ళంటే ఒక రకమైన భయం. ఫ్యూచర్లో నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందేమో అని భయపడి పెళ్లి చేసుకోను అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం, మీరు పెళ్లి చేసుకోను అంటున్నారు అంటే వాళ్ళు ఏమేం పొరపాట్లు చేస్తున్నారో మీరు డైరెక్ట్గా చూస్తున్నారు కాబట్టి ఆ పొరపాట్లు మీ లైఫ్లో జరగకుండా చూసుకోండి. మీరు తప్పు చేస్తే సారీ చెప్పండి, ఈగోని తగ్గించుకోండి, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని పెళ్ళి మాత్రం మానాలని అనుకోకండి. అలాగే పెద్దవాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే, పిల్లలు ఉన్నప్పుడు మీరు కొంచెం ఈగోలకి పోకుండా వాళ్ళ కోసం కొంచెం ఆలోచించి సర్దుకుపోవడానికి ట్రై చేయండి. మీరైతే ఏం చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే రీల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.